వెల్కమ్ టు ఇందారప్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా బీర సాగు చాలామంది రైతులు అడుగుతున్నారు. బీర సాగు ఏ విధంగా అంటే ఎప్పుడు వేసుకోవాలి, జనరల్గా మనకు ఏ మంత్లో వేసుకోవాలి, ఏ టైం, మన వర్షాకాలము, ఎండాకాలం, చలికాలంలో ఏ మంత్లో వేసుకుంటే మనం అనుకున్న క్రాప్ మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది రైతులు మార్చిలో వేసుకోవచ్చా సార్, ఏప్రిల్లో వేసుకోవచ్చా, ఏ టైంలో వేసుకోవాలనేది అడుగుతున్నారు వాట్సాప్ ద్వారా, కామెంట్ ద్వారా. కాబట్టి బీర గురించి ముఖ్యంగా ఏ టైంలో వేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా బీర సాగు అనేది 12 నెలలు ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు, కానీ కొన్ని లిమిట్స్, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. బీర అనేది మీకు చలికాలంలో టెంపరేచర్ 10 డిగ్రీస్కు కింద, అంటే 5 డిగ్రీస్ కానీ 10 డిగ్రీస్ లోపు 15 డిగ్రీల కింద వచ్చిందంటే కంపల్సరీగా బీర అనేది రాదు. మనకు ఫోడర్ మిల్డ్యూ వస్తుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది, కరెక్ట్ దిగుబడి అనేది రాదు. కాబట్టి చలికి బీర తట్టుకోలేదు, కొంత ఎండకు తట్టుకున్న చలికి బీర అనేది తట్టుకోలేదు. కాబట్టి బీర అనేది 15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 35 డిగ్రీలు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మంచి దిగుబడి ఇస్తుంది. ఈ టెంపరేచర్, ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మీరు బీర సాగు చేసుకోవచ్చు. సో ఈ టెంపరేచర్ ఎప్పుడు ఉంటుంది, మనం ఏ నెలలో సాగు చేసుకోవచ్చు అంటే మీరు గుర్తుంచుకోండి, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15, నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15, ఈ 45 రోజులు, ఈ నవంబర్, డిసెంబర్, ఇప్పుడు మాత్రము సాగు చేసుకోవద్దు. చలి, కూలింగ్ చాలా ఉంటుంది. కాబట్టి ఈ టైం కాకుండా వేరే ఏ టైంలో అయినా, ఏ నెలైనా మీరు బీర సాగు చేసుకోవచ్చు. అంటే క్రాప్ అనేది ఈ టైంలో వచ్చే విధంగా మనము ప్లాన్ చేసుకోవద్దు. నవంబరు, డిసెంబర్ 15 వరకు. నెక్స్ట్ వచ్చేసి మార్చి 15 నుండి ఏప్రిల్ 15 ఈ మధ్యలో మీరు బీర వేసుకున్నట్లయితే మీకు పాలినేషన్ సరిగా రాక టెంపరేచర్కు దిగుబడి అనేది రాదు. కాబట్టి ఏప్రిల్ 15 తర్వాత వేసుకోవచ్చు. అంటే నవంబర్, డిసెంబరు, ఈ మార్చి, ఏప్రిల్ నేను చెప్పిన టైమింగ్స్. ఈ టైంలో కాకుండా వర్షాకాలం, ఎండాకాలం, చలికాలంలో మిగతా టైంలో ఎప్పుడైనా బీర అనేది సాగు చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు మీరు ఏప్రిల్ 15కు బీర వేసుకున్నట్లయితే మే 30, అంటే 45 రోజులు, 50 రోజుల క్రాప్ స్టార్ట్ అవుతుంది, అంటే జూన్ 1st వీక్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏప్రిల్ 15 తర్వాత వేసుకుంటే బెటరు. ఇంకా మంచి దిగుబడి రావాలి అనుకున్న దిగుబడి మంచి టైం అంటే మే 1st వీక్ వేసుకోండి. మే 1st వీక్ వేసుకుంటే జూన్ 15కు క్రాప్ మనకు స్టార్ట్ అవుతుంది, పూత కాత అనేది. కాబట్టి జూన్ 15 వరకు వాతావరణం కూడా కూల్ అవుతుంది. కాబట్టి మీకు జూలై 15, ఆగస్టు 15, ఆగస్టు లాస్ట్, సెప్టెంబర్ 1st వీక్ వరకు దిగుబడి తీసుకోవచ్చు. కాబట్టి కంపల్సరీగా మే 1st వీక్ వేసుకున్నట్లయితే బీరలో మీకు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది, రేటు కూడా దొరికే అవకాశం ఉంటుంది. బీర వేసుకునే రైతులు మినిమం 25 నుండి 30 రూపాయల రేట్ అనేది కంపల్సరీ దొరుకుతుంది. అంత తక్కువ రేట్ ఎప్పుడు దొరకదు. కాబట్టి బీర సాగు చేసుకున్నట్లే రైతుకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కావలిస్తే ఇంత తక్కువ రేటు 30 కంటే 25 కంటే తక్కువ ఎందుకు ఉండదంటే, బీరలో దిగుబడి అనుకున్న విధంగా రావడం చాలా కష్టం. ఎందుకంటే బీరలో అనేక రకాల డిసీజ్ వస్తాయి, చాలా సెన్సిటివ్ క్రాప్, ఫంగల్ డిసీజ్, శిలీంధ్ర వ్యాధులు వస్తాయి, తర్వాత ఇన్సెక్టిసైడ్స్, దోమ, వైరస్, ఇవి బాగా వస్తాయి. కాబట్టి బీర తట్టుకోలేదు. కాబట్టి బీర మార్కెట్లో చాలా ఎక్కువగా రాదు. కాబట్టి రేటు ఇంతకంటే తక్కువ ఉండదు. కాబట్టి ఎప్పుడైతే బీర సాగు చేసుకున్న రైతులు ఫంగల్ సైడ్ల గురించి, అంటే ఫంగల్ డిసీజ్ గురించి, ఏ డిసీజ్ వచ్చింది మన పంటలో, అది ఏ డిసీజ్ అనేది గుర్తుపట్టే అవగాహన ఉండాలి. దానికి సంబంధించిన ఫంగిసైడ్ ఏది స్ప్రే చేసుకోవాలి, ఏ ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేసుకోవాలి, ఏది మన పై ముడత, కింది ముడత, తెల్లదోమ, పచ్చదోమ, ట్రిప్స్, వీటికి సంబంధించిన మన పంటలో గుర్తుపట్టే అవగాహన ఉండాలి మనకు. దానికి సంబంధించిన మందులు కొట్టుకునేసి ఏ మందులు పనిచేస్తాయి అనేది కూడా తెలిసి ఉండాలి. ఒక మందు పనిచేయవచ్చు, ఇంకొక మందు పనిచేయకపోవచ్చు. కాబట్టి అన్ని రకాల అవగాహనతోని బీర సాగు చేసుకున్నట్లయితే, నేను చెప్పిన టైంలలో బీర సాగు చేసినట్లయితే మీకు బీర నుండి 1 ఎకరంలో మినిమం 2 నుండి 3 లక్షల మధ్యలో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా వీడియోల్లో రైతులు కూడా చెప్తుంటారు, నేను చెప్తుంటా 10 నుండి 15 టన్నుల దిగుబడి అనేది. 15 టన్నుల దిగుబడి అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో అందరికీ సాధ్యం కాదు. కానీ మినిమం 10 టన్నుల దిగుబడి ఒక మామూలు రైతు కూడా కరెక్ట్గా చేసుకుంటే సాధించగలుగుతాడు. కాబట్టి ఒక 10 టన్నుల దిగుబడి వచ్చినా మనకు 3 లక్షల రూపాయలు, 30 రూపాయల రేటు ఉన్న వచ్చే అవకాశం ఉంటుంది. 1 లక్ష ఖర్చు అయినా 2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. బీర ఇప్పుడు సాగు చేసుకునే రైతులు కంపల్సరీగా స్టేకింగ్ అనేది వేసుకోవాలి. మల్చింగ్, డ్రిప్ స్టేకింగ్ ఉండాలి. స్టేకింగ్ లేకుంటే బీర మీరు తీయలేరు, కింద మాత్రం రాదు. కాబట్టి కంపల్సరీ స్టేకింగ్ ద్వారా వేసుకోండి. వర్షాకాలంలో, ఎండాకాలం, చలికాలంలో కూడా కంపల్సరీ స్టేకింగ్ చేసుకోవాలి. కింద కూడా వేసుకోవచ్చు, వస్తుంది. కానీ కొంత దూరం పెట్టుకొని బాగా చేసుకుంటే మీకు కొంత డిసీజ్ కంట్రోల్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, దిగుబడి కూడా తక్కువ ఉంటుంది కింద. కాబట్టి ఏ టైంలో అయినా స్టేకింగ్ వేసుకోండి. లేదు మాకు వీలైతే లేదు అంటే మీరు చలికాలం, ఎండాకాలంలో కింద కూడా సాగు చేసుకోవచ్చు. మనం మినిమం దిగుబడి అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. రైతు నష్టపోకుండా లాభం పొందే అవకాశం ఉంటుంది. కానీ అనుకున్న దిగుబడి, అనుకున్న లాభం రాదు. కాబట్టి వీలైనంత వరకు స్టేకింగ్ వైపు వెళ్ళండి. బీర అనేది ఇక చాలామంది రైతులు అడుగుతుంటారు వాట్సాప్లో, ఒక్కొక్కరికి సమాధానం చెప్పడం ఎప్పుడు వేసుకోవాలనేది ఇబ్బంది. కాబట్టి మీరు ఇప్పుడు నేను చెప్పిన ఇది కాకుండా ఏ టైంలోనే బీర సాగు చేసుకోవచ్చు, ఎటువంటి నేలలో సాగు చేసుకోవచ్చు అని అడుగుతారు. ఏ నేలలో అయినా సాగు చేసుకోవచ్చు, బీర వస్తుంది. కావలిస్తే వర్షాకాలం
వర్షాకాలం అయితే ఇసుక ఎర్రరేగడి నెలల్లో బాగా దిగుబడి వస్తుంది, చలికాలం ఎండాకాలంలో అయితే నల్లరేగడి నెలల్లో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇది ఒకటే కండిషన్. ఏ నెలలో అయినా బీర సాగు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసిన రైతులు సోదరులందరికీ ధన్యవాదాలు.